నా పేరు నమ్య. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు వినాయకుని పెళ్లికి 1000 విఘ్నాలు. అలాగా ఒకసారి వినాయకుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ నేను పెళ్లి చేసుకుంటా అని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, అయ్యో అదెంత పని, నువ్వు పెళ్లి కూతుర్ని చూసుకుని పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకో అని చెప్తుంది. సరే అని వినాయకుడు బయటికి వెళ్ళి అటు ఇటు చూస్తుండగా వినాయకుడికి కోడి కనిపిస్తుంది. కోడి కోడి నేను పెళ్లి చేసుకోబోతున్నాను, అందుకనే నువ్వు పద్మశాలి వీధికి వెళ్ళి కొత్త కోక తీసుకురా అని అంటాడు. అప్పుడు కోడి కొత్త కోక అని అరుస్తూ వెళ్తుంది. అది కాస్త ఇప్పుడు కొక్కరకోగా మారిపోయింది. అందుకే ఇప్పటికి కూడా కోడి కొక్కరకో అని అరుస్తుంది. అలా వినాయకుడు ఇంకా కొంచెం ముందుకెళ్తుండగా వినాయకుడికి గొర్రె కనిపిస్తుంది. గొర్రె నేను పెళ్లి చేసుకోబోతున్నాను, అందుకే నువ్వు కంసాల వీధికి వెళ్ళి మంగళసూత్రం తీసుకురా అని అంటుంది. గొర్రె కంసాల వీధికి వెళ్ళి మంగళసూత్రం తీసుకొస్తున్నప్పుడు అవి కిందికి జారి పడిపోతాయి. అప్పుడు గొర్రె తల కిందికి వంచి ఆ మంగళసూత్రం కోసం వెతుకుతుంది. అందుకని అప్పటి నుంచి గొర్రె చూపు ఎప్పుడు కిందికే ఉంటుంది. ఆ తర్వాత వినాయకుడు ఇంకా కొంచెం ముందుకెళ్తుండగా వినాయకుడికి ఒక చెంటి బాలుడు కనిపిస్తుంది. వినాయకుడు ఆ చెంటి బాలుడిని ఉండాలి చేయమంటాడు. ఆ 3 నెలల పసి బాలుడికి ఉండాలి చేయొస్తుందా, చేయరాదు. అలాగే ఆ చెంటి బాలుడు ఉండాలి చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత వినాయకుడు ఇంకా కొంచెం ముందుకు అలా వెళ్తుండగా వినాయకుడు ఏనుగు కనిపిస్తుంది. వినాయకుడు ఏనుగు నేను పెళ్లి చేసుకోబోతున్నాను, అందుకనే నన్ను నీ పైన ఎక్కించుకో, అందరినీ ఆహ్వానిద్దామని అంటాడు. అప్పుడు ఏనుగు, నా మొహము నీ మొహము ఒకటేలాగుంటుంది, చూడడానికి అంత బాగుండదు, అందుకనే నిన్ను నా పైన ఎక్కించుకోను అని అంటాడు. అప్పుడు వినాయకుడికి కోపం వచ్చి, నువ్వు ఈ జీవితాంతం మందబుద్ధివే అయిపోతావని శపిస్తాడు. అలా వినాయకుడు ఇంకా కొంచెం ముందుకెళ్తుండగా వినాయకుడికి గాడిద కనిపిస్తుంది. గాడిద నేను పెళ్లి చేసుకోబోతున్నాను, అందుకనే నన్ను నీ పైన ఎక్కించుకో, అందరినీ ఆహ్వానిద్దామని అంటాడు. అప్పుడు గొర్రె, అమ్మో నువ్వు చాలా బరువు ఉంటావు, నిన్ను నా గాడిద, అమ్మ నువ్వు చాలా బరువుంటావు, నిన్ను నా పైన ఎక్కించుకోను అని అంటుంది. అప్పుడు వినాయకుడికి కోపం వచ్చి, నన్నే వెంగరిస్తావా అని అంటాడు. నువ్వు జీవితాంతం బరువులు మోయడానికి ఉపయోగపడతావు అని క్షమిస్తాడు. అలాగా వినాయకుడు ఇంకా కొంచెం ముందుకెళ్తుండగా వినాయకుడికి పంది కొక్కు కనిపిస్తుంది. కొక్కు నేను పెళ్లి చేసుకోబోతున్నాను, అందుకే విష్ణాలు భూమిలో దాచిపెట్టిన ధనమంతా నాకు తీసుకురా అని అంటుంది. అప్పుడు ఆ పంది కొక్కు భూమిలో తవ్వుతూనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ కూడా పంది కొక్కుని ఎప్పుడు చూసినా భూమిలో తవ్వుతుండగా కనిపిస్తుంది. ఆ తర్వాత వినాయకుడు ఇంకా కొంచెం ముందుకెళ్ళాక వినాయకుడికి ఎలుక కనిపిస్తుంది. ఎలుక నేను పెళ్లి చేసుకోబోతున్నాను, అందుకనే నువ్వు నన్ను నీ పైన ఎక్కించుకో, అందరినీ ఆహ్వానిద్దామని అంటాడు. ఎలుక ఉత్సాహంగా ముందుకు వస్తుంది. ఎలుకేమో వినాయకుడేమో, అందుకని వినాయకుడు ఎలుక పైన ఎక్కి మెల్లగా వాళ్ళ అమ్మ వైపు చుట్టాలు, నాన్న వైపు చుట్టాలు, ఒక్కటి దేవతలు అందరి పిలుస్తుండగా మూఢం వచ్చేసి మూఢంలో పెళ్లి పనులన్నీ ఆగిపోతాయి. అప్పుడు మళ్ళీ పెళ్లి పనులు మొదలైనాక మళ్ళీ వినాయకుడు ఎలుక పైన ఎక్కి మెల్లగా వాళ్ళ అమ్మ వైపు చుట్టాలు, నాన్న వైపు చుట్టాలు, ఒక్కటి దేవతలు అందరినీ పిలుస్తుండగా ఆషాఢం వస్తుంది. ఇలా వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు.
భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకీ మనోహరం జానకీ మనోహరం సర్వలోకనాయకం సర్వలోకనాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం వీరశూరవందితం వీరశూరవందితం రావణాదినాశకం రావణాదినాశకం వీరశూరవందితం రావణాదినాశకం వీరశూరవందితం రావణాదినాశకం ఆంజనేయ జీవనామ రాజమంత్రరూపకం ఆంజనేయ జీవనామ రాజమంత్రరూపకం రామ 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 నామ తారకం 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 రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం మరొకసారి అందరూ రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం ఇప్పుడు కృష్ణుని భజన